ఆలోచిద్దాం. బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 5:37 యోహాను సువార్త 5:37 మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, తండ్రి స్వరం ఎవ్వరు వినలేదని వచనంలో చెప్పబడింది ప్రియులారా. అంటే ఆయన స్వరం ఎంత శక్తి గలదో ఆలోచిద్దాం. మరొక మాటను బైబిల్ ద్వారా పరిశీలిస్తే కీర్తనలు 29:3-4 కీర్తనలు 29:3-4 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావవంతం గలది, దేవుని స్వరం ఉరుము వలె ఉంటుంది. మరి అలాంటి స్వరం ఈ మానవ మాతృలలో ఎవ్వరికి వినే శక్తి లేదు. ప్రియులారా, ఇంకా తండ్రి మాటల గురించి తెలియాలంటే ఏం చేయాలి? తండ్రే చెప్పాలి. మరి ఆయన మాటలు మనం వినలేనప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? అందుకే తండ్రి మన కోసం ఒక మధ్యవర్తిని పంపించాడండి. ఆ మాటలను బైబిల్లో చూసినట్లయితే 1 కొరింథీ 1:24 ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులేమి, క్రీస్తు దేశస్థులేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అని, దేవుని జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానం అనగా తండ్రి మాటలు, ఆ జ్ఞానమే క్రీస్తు అని పై మాటల్లో అర్థమవుతుంది ప్రియులారా. బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును, ఆది యందు వాక్యం దేవుని యొద్ద ఉండును. అంటే దేవుని వాక్యముగా, మాటగా, శక్తిగా మనకు తండ్రి మాటలు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారండి. ప్రియులారా, మరి మట్టి శరీరంలో ఉన్న మన మాటకి ఎంత శక్తి ఉంటే దేవుని వాక్యము యేసుక్రీస్తు వారికి ఇంకెంత శక్తి ఉండాలి ఆలోచిద్దాం ప్రియులారా. బైబిల్లో చూద్దాం. ప్రకటన గ్రంథము 19:13 ప్రకటన గ్రంథము 19:13 యేసుకు దేవుని వాక్యం అని పేరు పెట్టబడి ఉంది. ప్రియులారా, దేవుని వాక్యం అనగా తండ్రి మాటలు. తండ్రి మాటలు మనకు తెలియాలని యేసునే తన మాటగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఉదాహరణకు ఒక యజమాని తన దాసుని ఏదైనా పని నిమిత్తము పంపినప్పుడు వారికి నా మాటగా చెప్పు అంటాము. అలాగే దేవుడు కూడా నీవు వెళ్ళి నా మాట యొక్క శక్తి విలువను నా పిల్లలకు చెప్పమని పంపారండి. ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు మన కన్న తండ్రి మాటలను ఈ లోకానికి ఎలా తెలియజేశారని ఆలోచిస్తే బైబిల్లో చూద్దాం ప్రియులారా. హెబ్రీ 1:1 పూర్వకాలమందు నానా సమయములోను నానా విధముగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు యేసుక్రీస్తుని సమస్తమునకు వారసుడిగా నియమించాడు. యేసు ద్వారా ప్రపంచంలో నియమించబడ్డాయండి. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కలిగించను. అనేక మహత్కారములు యేసే చేయుచున్నాడు. అయితే చాలా మంది మ్యాజిక్లు చేసి అనేకులను ఆశ్చర్యపరుస్తారు. మరి అలాంటి ఒక వ్యక్తి బైబిల్లో కూడా ఉన్నారండి. బైబిల్లో చూద్దాం. అపోస్తలుల కార్యములు 8:9 మరొకసారి అపోస్తలుల కార్యములు 8:9 సీమోను అనబడే ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొని సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఈ సందర్భంలో గారడి వాడైన సీమోను తన విద్యలను ప్రజలను విభ్రాంతికి గురిచేచున్నట్టుగా చూడగలం. ఇంకా తన దేవుని మహాశక్తి అని అంటున్నారు. ఇలా నేడు మనం నివసిస్తున్న భూమిపై చాలా మంది ఉన్నారండి. కానీ వీరు నిజంగా మహత్కారములు అంటారా? చెప్పండి ప్రియులారా. కాదండి, వారి పొట్ట కూటి కోసం ఇలాంటి విద్యలను అభ్యసించే ప్రజల దగ్గర నుంచి సొమ్ము చేసుకుంటున్నారండి. కానీ నిజమైన మహత్కారం ఏంటో తెలుసుకోవాలంటే మనం ముందు ప్రకృతిని చూడాలి. కారణం అవి యేసు వలన తండ్రి కలిగింపజేశాడు. ఆయన కార్యములు ఎవ్వరూ చేయలేరు. బైబిల్లో చూద్దాం ప్రియులారా. కీర్తనలు 136 ఆయన ఒక్కడంటే ఎవరండి? యేసుక్రీస్తు వారండి. ఆయన ఒక్కడే మహత్కారం చేయవాడు. ఆయన ఒక్కడే అంటున్నారు. మరి సీమోను చేసింది ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రజలు అందరూ మ్యాజిక్ రూపంలో చేసిన మహత్కారములు కావని ఈ మాటలు బట్టి అర్థమవుతుంది ప్రియులారా. యేసు చేసిన కార్యములు మనం కళ్ళతో చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. భూమి, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ నిజంగా చేసి మనకిచ్చాడండి. ప్రియులారా, వర్షం రావాలంటే సూర్యకిరణాలు సముద్రపై పడి వేడెక్కి ఆవిరి మేఘాలుగా మారి ఆ మేఘాల నుంచి వర్షం వస్తుంది. ఇది అద్భుతం, వండర్ కాదంటారా? అలాగే ఒక చిన్న విత్తనం అది భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. ఇది అద్భుతం కాదా? సూర్యుడంత పెద్ద నక్షత్రం ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతుంది. అలాగే చంద్రుడు మనకు చల్లని వెన్నెలనిస్తున్నాడు. ఇది అద్భుతం కాదా? ప్రియులారా చెప్పండి. ఇంకా మనం మన శరీరం గురించి ఆలోచిస్తే
చూద్దాం ప్రియులారా. కీర్తనల 139వ అధ్యాయం 13 నుంచి 14 వచనములు. కీర్తనల 139వ అధ్యాయం 13 నుంచి 14 వచనములు. నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భంయందు నన్ను నియమించిన వాడివి నీవే. నీవు నన్ను కలుగజేసిన విధానం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అని దావీదు గారు మాట్లాడుతున్నారండి. ఆయన కార్యంలో ఆశ్చర్యకరములు. ఈ మానవ దేహంలో ప్రతిదీ ఆశ్చర్యం. ఈ శరీరంలో అవయవాలు ఏ మనిషి చేయలేడండి, అంత విలువైనది ఈ మానవ దేహం. బైబిల్లో చూద్దాం ప్రియులారా. యోబు 37వ అధ్యాయం 14వ వచనం. యోబు 37వ అధ్యాయం 14వ వచనం. యోబు, నా మాటలను ఆలకించుము, ఊరుకుండి దేవుని అద్భుత కార్యములను ఆలోచించుము. దేవుని అద్భుత కార్యములను ఆలోచించమంటున్నారంటే అవి మనుషులు చేసిన వాటికన్నా అద్భుతంగా ఉంటాయి కాబట్టి. నేను లోకంలో ఉన్న తాజ్మహల్ ఒక అద్భుతం అనుకుంటున్నా, కానీ ప్రియులారా అది వింత కాదు, అద్భుతం కాదు. అది పడిపోతే మళ్ళా తిరిగి కట్టవచ్చు, కానీ శరీరంలో కాలు గాని ముక్కు గాని మరేమైనా మళ్ళా శరీరంలో తిరిగి పెట్టలేం. ప్రియులారా, మన దేహం ఒక వండర్ అండి. బైబిల్లో చూద్దాం. కీర్తనలో 104వ అధ్యాయం 24 నుంచి 25 వచనములు. కీర్తనలో 104వ అధ్యాయం 24 నుంచి 25 వచనములు. యెహోవా, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత వాటన్నిటిని నియమించితివి. నువ్వు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉంది. అదే విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జర్జరములు, చిన్నవి పెద్దవి జీవరసులున్నవి. ఆయన కార్యములు రకరకాలుగా ఉన్నవి, పువ్వుల్లో రకరకాలు, రంగుల్లో రకరకాలు. ప్రియులారా, మన తండ్రి ఎంతగానో ఆలోచించాడండి. ప్రతి దానిని తన మహత్తు గల మాట చేత కలిగించాడు. తన తమ్ముళ్ళు ప్రతి దానిని అనుభవించాలని ప్రేమతో చేశాడండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తినమని కలుగజేశాడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రుచులను ఇష్టపడేవారు ఉంటారు కనుక తన సేవకుల చేత అన్ని మన కోసం సక్రమంగా చేశాడండి. ఏవండి, ఒక్కరినే కంట్రోల్ చేయలేం, అలాంటిది కోట్ల కొలత దేవదూతలను తన మహత్తు గల మాట చేత పని చేస్తున్నాడండి. ఏ రోజు అంతరం కలగకుండా చూస్తున్నాడండి మన యేసు. భూమి ఆగలేదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంది. బైబిల్లో చూద్దాం ప్రియులారా. కీర్తనలో 147వ అధ్యాయం 15వ వచనం. కీర్తనలో 147వ అధ్యాయం 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తుచున్నది. అంటే ఆయన వాక్యము మహత్తు గల మాట వల్లనే భూమి వేగంగా తిరుగుతుంది. అద్భుత కార్యములని ఆయనే చేస్తున్నాడండి. కేవలం మహత్తు గల మాట చేతనే చేశాడు. ప్రియులారా, ఆ మాటలనే పుస్తకం రూపంలో రాసి మనకిచ్చాడండి. కానీ ప్రియులారా, ఈ గ్రంథాన్ని కలిగిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మహత్తు గల మాటను మత్తు గల మాటగా మార్చేశాడు. ఈ మాటలు చదివితే నిద్ర వస్తుంది అంటారు, అంటే దేవుని మాటలకు విలువ లేకుండా చేశారు. ఇంకా యేసు మాటల శక్తి విలువను గురించి ఆలోచిస్తే బైబిల్లో చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలను చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.